Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 22, verse 18. నేటి దినము మన ధ్యానం కొరకు ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం నుండి తిరిగింది. In thy seed shall all the nations of the earth be blessed. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. We all know the life of Abraham. అబ్రహాము జీవితం మనందరికీ తెలిసింది. In the life of Abraham, after almost 25 years of long waiting, అబ్రహాము జీవితంలో దాదాపు 25 సంవత్సరాలు ఆయన వేచిన తర్వాత God blessed Abraham and Sarah with the son Isaac. దేవుడు అబ్రహాము శారాలను ఆశీర్వదించి ఇస్సాకుని కుమారుడిగా ఇచ్చారు. As we know, Isaac is the promised child. మనకు తెలిసినట్లుగా ఇస్సాకు వాగ్దానం చేయబడిన కుమారుడు. All the prophecies and pronouncements of God were to be fulfilled through Isaac. దేవుడు చేసినటువంటి యొక్క ప్రవచనాలు, దేవుడు చేయాలనుకున్నటువంటివన్నీ కూడా ఇస్సాకు మీదనే ఆధారపడి ఇస్సాకు ద్వారానే But జరుగుతున్నాయి. suddenly what has happened? కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఏం జరిగింది? God asked Abraham to offer Isaac as a burnt sacrifice on Mount Moriah. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఈ మొరియా పర్వతం పైన ఇస్సాకుని దహన బలిగా అర్పించాలి. That must have caused a great crisis in the mind of Abraham. అబ్రహాం యొక్క మనస్సులో ఈ సంఘటన లేక ఈ దృశ్యము ఇది ఎంతో సంక్షోభాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. Today's message is very important. నేటి దిన ఈ వర్తమానము చాలా I want to ప్రాముఖ్యమైనది. hear you very carefully. మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. Abraham knew that some pagan gods were demanding human sacrifices. అబ్రహాంకి తెలిసింది ఏమిటిది? అన్య దేవతలైన వారు మానవుణ్ణి బలి అర్పించాలి అని చెప్పారు. అది తెలుసు అబ్రహాం. In those days, the Ammonites goddess Molech, so they were asking for human sacrifices. ఆ దినాల్లో అమోనీయుల దేవత అయిన మొలెకు మనుషులని బలిగా అర్పించాలి అని కోరారు. But he was shocked to hear from God about offering his son as a human sacrifice. అయితే ఇక్కడ దేవుడు అబ్రహాముతో నీవు కూడా ఇదిగో మరి కుమారుని బలిగా అర్పించాలని ఈ మాట విన్నప్పుడు కొంత విభ్రాంతి పొందుంటాడు. Now there was a great fight within himself. ఇప్పుడు అబ్రహాములోని ఒక గొప్ప పోరాటం మొదలై ఉంటుంది. Between his obedience and his faith there is a fight. ఇప్పుడు దేవుని ఎడల తను చూపిన విధేయతకి విశ్వాసానికి మధ్య ఒక పోరాటం వచ్చింది. If Isaac once dies, ఒకవేళ ఇస్సాకు ఒకసారి కానీ చనిపోతే God could no longer fulfill his covenant promise of giving Isaac a multitude of descendants. ఇక దేవుడు నీ సంతానముని వృద్ధి చేస్తాను ఇస్సాకు ద్వారా అని ఆయన చెప్పిన నిబంధన చేసిన ఈ వాగ్దానం ఏమైపోతుంది? Till that time Isaac was not married. అంతవరకు ఇస్సాకు ఇంకా పెళ్ళే Not కాలేదు. even a single child is there. ఒక్క బిడ్డ కూడా లేడు. Then what God said to me? మరి దేవుడు నాతో ఏమని చెప్పినట్టు? Oh, the seed that is going to be born through Isaac will be your seed. ఇస్సాకు ద్వారా రాబోయేది అది నీ సంతానం అనబడుతుంది. So he believed it. అది నమ్మినాడు. And his faith was under fiery test. ఇప్పుడు తన యొక్క విశ్వాసము అగ్ని పరీక్షకు గురైనట్టుంది. Not to obey God's command means disobedience again. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపకపోవడం అనేది అవిధేయత. Therefore, there was a big conflict existed between obedience to God's command and faith in his promise. అందుకనే దేవుని ఆజ్ఞకి విధేయత చూపించడం, దేవుడు చేసిన వాగ్దానం పైన విశ్వాసం ఉంచడం అని ఈ రెండిటికి మధ్య ఒక గొప్ప పోరాటం See వచ్చింది. clearly, ఇక్కడ తేటగా చూడండి. his faith was in his promise. Through Isaac I will have seed. తన విశ్వాసము దేవుడు చేసిన వాగ్దానం పైన అంటే ఇస్సాకు ద్వారానే నీ సంతానమును ఆశీర్వదిస్తాను. And secondly, రెండవది the Lord asked him to offer Isaac. There won't be any Isaac. దేవుడు ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు. అంటే ఇక ఇస్సాకు మిగలడు. If I obey, what will happen to that promise? ఇప్పుడు నేను ఈ మాటకి లోబడితే విధేయత చూపిస్తే మరి ఆ వాగ్దానం మాట ఏమిటి? If I won't obey, I will become disobedient. ఒకవేళ నేను ఇక్కడ లోబడకపోతే అవిధేయుడిని అవుతాను కదా. So there was this is the spiritual fight, battle in the life of a believer. ఇది ఒక విశ్వాసి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధ పోరాటం. Can you imagine there will be a fight between obedience and faith? ఊహించగలరా? విధేయతకి విశ్వాసానికి మధ్య పోరాటం. So here, ఇక్కడ మనం చూస్తాం. yes, there was a big conflict. ఒక పెద్ద పోరాటం వచ్చింది. Nevertheless, Abraham obeyed. అయినను అబ్రహాము విధేయత చూపించాడు. Believing that God would provide the solution to this conflict. ఈ పోరాటానికి దేవుడే పరిష్కారాన్ని ఇస్తాడు అని నమ్మి ఆయన లోబడ్డాడు. You can read Hebrews 11th chapter 17 to 19. రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 19 వచనాలని మీరు చదవండి. Finally, he passed the test. చివరికి ఆ పరీక్షలో ఇతడు నెగ్గినాడు. Hear carefully. జాగ్రత్తగా వినండి. His obedience proved his faith.
ఈయన యొక్క విధేయత విశ్వాసాన్ని నిర్ధారించి రుజువుపరిచింది. What a man of God Abraham was. అబ్రాహాము ఎంతటి దైవజనుడు కదా. Always from the beginning of his call, ఎల్లప్పుడు కూడా తన యొక్క పిలుపు మొదలుకొని his life was involved in sacrificing something or other. తన జీవితం అంతా కూడా ఏదో ఒక దానిని త్యాగం చేసే దానితో That's why he is known as the man of altars. అందుకనే తన గురించి ఏమని చెప్పబడిందంటే ఇతడు బలిపీఠముల వ్యక్తి, బలిపీఠాలని ఇచ్చేవాడు, బలులు అర్పించేవాడు. Altar speaks of sacrifice. బలిపీఠం అనేది బలి అర్పణ గురించి మాట్లాడుతుంది. Each sacrifice in his life involved losing something dear to him. తన జీవితంలో తాను అర్పించిన ప్రతి బలిలో కూడా ఏదో ఒకటి తన గురించినటువంటి త్యాగం అనేది అందులో ఉంది. ప్రియమైన దాన్ని, ఏదో ఒకటి తనకు ప్రియమైన దానినే ఆయన అర్పించాడు. Though he offered like that, ఆ విధంగా అర్పించినప్పటికీ but each sacrifice resulted in greater blessing from God. ప్రతి బలి అర్పణ కూడా దేవుని దృష్టికి అది మరింత గొప్ప ప్రతిఫలంగా ఉండింది. Same result we can see in the context of Isaac also. అదే ప్రతిఫలాన్ని ఇస్సాకు సందర్భంలో కూడా మనం చూడొచ్చు. Yes, the result is the verse for our meditation today. ఆ ఫలితమే నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో ఉంది. Abraham's seed was truly great. అబ్రహాం యొక్క సంతానము నిజంగానే అది గొప్పది. At least 4 kinds of seed Abraham had. ఇక్కడ కనీసము అబ్రహాంకి 4 రకాల సంతానం ఉంది. Abraham is having today 4 kinds of seed. ఈ రోజు అబ్రహామునకు 4 రకాల సంతానం ఉంది. Firstly, మొదటిది the natural seed. సహజమైనటువంటి సంతతి. What does it mean? అంటే అర్థం ఏమిటిది? The children that are born to Abraham physically. అబ్రహాము భౌతికంగా తను కన్నటువంటి సంతానం. That is the children of Isaac, the children of Ishmael, and the children of Keturah and their children. అనగా ఇస్సాకు యొక్క సంతానం, ఇష్మాయిల్ యొక్క సంతానం, కెతూరా ద్వారా వచ్చిన సంతానం. And these are the physical descendants of Abraham. ఇవి భౌతికమైనటువంటి సంతతి అబ్రహామునకు. They are the seed of Abraham. వాళ్ళంతా అబ్రహాం సంతానమే. And the second kind of seed Abraham is having. ఇప్పుడు అబ్రహామునకున్న రెండవ రకమైన సంతతి. It is a natural plus spiritual seed. ఇది సహజమైన మరియు ఆత్మ సంబంధమైనటువంటి సంతానం. See, the Ishmaelites are the children of Abraham. ఇష్మాయిలీలు అబ్రహాం సంతానం. And the Jews are the children of Abraham. యూదులు అబ్రహాం సంతానం. But today what has happened? అయితే ఈ రోజు ఏం Some of జరిగింది? them accepted Lord Jesus Christ as their savior. వారిలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా So the అంగీకరించారు. natural seed has become the spiritual seed. ఇప్పుడు సహజమైనటువంటి సంతతి ఆత్మ సంబంధమైన సంతతిగా So that మారినారు. is some of the people who are the natural children of Abraham have become the spiritual children and they are his seed. కాబట్టి అబ్రహాముకున్న సహజమైనటువంటి సంతానం వారు యేసు ప్రభుని అంగీకరించిన కారణాన్ని బట్టి ఆత్మ సంబంధమైన సంతతి అయినారు. వీళ్ళు అబ్రహాము సంతానమే. That's why those Christians who have come from Jewish background, Ishmaelitish background, they are known as the natural spiritual seed. అందుకనే అలాగే యూదులలో నుండి ఎవరైతే యేసు ప్రభుని వారు నమ్మారో, విశ్వసించారో అలాంటి వారిని సహజమైన మరియు ఆత్మ సంబంధమైన సంతతిగా పిలుస్తారు. And the third seed is మూడవ సంతతి spiritual seed. ఆత్మ సంబంధమైన సంతతి. వీళ్ళు Who are they? వాళ్ళెవరు? They are from Gentile background. వీరు అన్య జనాంగము నుండి వచ్చిన వారు. Physically they are not born to Abraham. భౌతికంగా ఆలోచన చేస్తే అబ్రహామునకు పుట్టిన వారు కాదు. They are from Gentile వారు background. అన్య జనాంగం నుండి But వచ్చిన that వారు. they accepted Lord Jesus. కానీ వాళ్ళు యేసుక్రీస్తును విశ్వసించారు, So they are also అంగీకరించారు. the children of Abraham. వాళ్ళు కూడా అబ్రహాం సంతానమే. Yes, that is what Galatians chapter 3 says. అదే కదా గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. If you believe in Lord Jesus Christ, from whatever background you are a child, you are a seed of Abraham. నీవు ఏ జనాంగం, నీ చరిత్ర ఏదైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల నీవును అబ్రహాము సంతానంగా They పరిగణించబడతావు. may not be the physical descendants, but they are the spiritual descendants. Ultimately, they are a part of the seed of Abraham. వారు భౌతికంగా అబ్రహాము సంతానం కాకపోవచ్చు, కానీ వారు ఆత్మ సంబంధమైనటువంటి సంతతి, కానీ అబ్రహాం యొక్క సంతతిగానే పిలువబడతారు. You and I fall in this third category. నీవు నేను ఈ మూడవ కోవకు చెందిన వాళ్ళం. And fourthly, నాలుగవది the ultimate seed, that is Lord Jesus Christ. ఇక చివరిది అంతిమమైనటువంటి సంతానం, అదే యేసుక్రీస్తు ప్రభు. Galatians chapter 3 verse 16. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. Why Galatians 3:16? Matthew 1:1. అంతదాకా గలతీయులు రాసిన పత్రిక దాకా ఎందుకు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం
చూడండి. Jesus Christ, the son of David, the son of Abraham. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు So చెప్పబడింది. what a fulfillment of the promise of God. చూసారా దేవుని యొక్క వాగ్దానం ఎంతటి నెరవేర్పు. Undoubtedly they are like the sand of the sea and the stars of heaven. నిస్సందేహం వీరు సముద్రం యొక్క ఒడ్డున ఇసుక రేణువు వలెను ఆకాశ నక్షత్రమును పోలి ఉన్నారు. We can see countless people worshipping the Lord in the book of Revelation. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం లెక్కింప శక్యము కాని జనములు దేవుని ఆరాధించడం When చూస్తాం. God promises something, దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే let what may happen, let the earth and heaven may pass away, ఏది ఏమైనా జరగను, భూమి ఆకాశము గతించిపోయినా but కానీ his word stands true. ఆయన మాట నిరంతరం It నిలుస్తుంది. will be fulfilled. అది Oh నెరవేర్చబడుతుంది. dear brothers and sisters, ప్రియమైన సోదరి let సోదరులారా, us believe his promises, whether we understand them or not. ఆయన వాగ్దానాలను నమ్ముదాం. అది అర్థమైనా కాకపోయినా మనం నమ్మాలి. From this story of God asking Abraham to offer Isaac as a burnt sacrifice, దేవుడు అబ్రాహాముని తన కుమారుని ఇస్సాకుని దహన బలిగా అర్పించమన్నటువంటి ఆ సంఘటన నుండి we can learn 7 practical truths. 7 క్రియాపూర్వకమైన సత్యాలని మనం I'll నేర్చుకోవాలి. not explain due to the lack of time. సమయం సరిపోదు కాబట్టి ఇంకా నేను వివరించను. They are for our encouragement. ఇవి మనల్ని ప్రోత్సహించి I'll just బలపరచడానికి mention them. దాన్ని నేను ఊరిక ప్రస్తావిస్తాను. Number 1, మొదటిది, we should expect tests from God. He tests our faith. దేవుని యొద్ద నుండి పరీక్షలు వస్తాయని మనం ఊహించాలి. And secondly, రెండవది, we should not love anything more than him. దేవుని కన్నా ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. He may demand anything, whatever he wants from us anytime. ఆయన మన నుండి ఎప్పుడైనా ఏదైనా ఆయనకు కావలసింది ఆయన అడగవచ్చు. This is another truth we learn from the life of Abraham and Isaac. ఇది అబ్రహాము ఇస్సాకు జీవితం నుండి మనం నేర్చుకునే మరొక సత్యం. And third thing, మూడవది, when he asks us to do anything, he guides us on how and where to do it. ఆయన మనం ఏదైనా చేయమన్న అడిగినప్పుడు కోరినప్పుడు అది మనం ఎక్కడ చేయాలా, ఏ విధంగా చేయాలో ఆయన మనల్ని నడిపిస్తాడు. Every step he guides. God asked Abraham to go to Mount Moriah. ప్రతి అడుగున ఆయన నడిపిస్తాడు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు మొరియా పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. And the fourth lesson we learn, మనం నేర్చుకునే 4వ పాఠం, he expects obedience from us in spite of the cost. మనం ఎంత క్రయం చెల్లించవలసి వచ్చినా కానీ విధేయత చూపించాలి అని And కోరుతున్నాడు. fifthly, 5వది, he expects us to honor him. Genesis 22:12. ఆదికాండం 22:12 మనం ఆయనను ఘనపరచాలి అని కోరుతున్నాడు. And sixthly, 6వది, whenever we obey in faith, he provides the needful. విశ్వాసమునందు మనం ఆయనకు విధేయత చూపిన సందర్భాల్లో మనం ఏమీ నష్టపోము. He provides the needful. మనకు అవసరమైన అన్ని కూడా ఆయన ఇస్తాడు. We can see his hand operating. ఆయన చెయ్యి, హస్తము కార్యం జరిగించడం మనం He చూస్తాం. blesses us. ఆయన మనల్ని And ఆశీర్వదిస్తాడు. seventhly, 7వది, we should always remember that everything we are and we have comes from him and belongs to him. ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది మన దగ్గర ఉన్నవి మనం పొందబోయే సమస్తము ఆయన చేతుల్లో నుండే వస్తుంది. And it is his. అది సమస్తం ఆయనది. అది So may God help us and give us his grace to enable us to obey him like Abraham. అబ్రహాము వలె మనమును ఆయనకి లోబడి విధేయులముగా ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా. And may God help us to have this faith, love and obedience. ఇలాంటి విశ్వాసము, ప్రేమ, విధేయత కలిగి ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.